Hi to all, I am Narendra. I am back with new topic. In our previous videos, we discussed useful words in daily life. So in this class, we are going to discuss B forms through Telugu. సో ఈ క్లాస్లో మనము తెలుగు ద్వారా బీ ఫార్మ్స్ నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ దానికంటే ముందు మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయాల్సింది. మన నిత్య జీవితంలో ఏంటి సబ్జెక్ట్స్ అని విని ఉంటాం. సబ్జెక్ట్స్ అనగానే మనకు జనరల్గా ఏం గుర్తొస్తుంది అంటే చాలా వరకు ఐ యు వి దే హీ షీ ఇట్. సబ్జెక్ట్స్ అనగానే మనకు గుర్తొచ్చే విషయాలు ఏంటి అంటే 7 అండి. 7 విషయాలు మనకు గుర్తొస్తున్నాయి. ఐ యు వి దే హీ షీ ఇట్. దాంతో పాటుగా మన కాలాలు అనేవి ఉంటవి. కాలాలు ఎన్ని రకాలు అంటే కాలాలు 3 రకాలుగా మనం తీసుకుంటాం. ఏంటా కాలాలు అంటే గడిచిన కాలము, గడుస్తున్న కాలము, గడవపోయే కాలము. సో దీన్నే మనం ఇంగ్లీష్లో గడిచిన కాలాన్ని పాస్ట్ అంటారు. మీరు వినుంటారు పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ పాస్ట్ ఆర్ పాస్ట్ టెన్స్ అంటే గడిచిన కాలం అని అర్థం, రైట్. అదేవిధంగా ప్రెసెంట్ అంటే ఇప్పుడు రన్నింగ్ అనమాట, రన్ అవుతున్నటువంటి కాలం. అదేవిధంగా థర్డ్ వన్ ఏంటి అంటే ఫ్యూచర్ అంటే రాబోయే కాలం. సో ఈ విధంగా మనకు కాలాలు 3 రకాలుగా ఉంటాయి, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో వీటి గురించి డిస్కస్ చేసిన తర్వాత అంటే ఇవి మనకు తెలిస్తేనే బీ ఫార్మ్స్ అనేది కంప్లీట్ గా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ సబ్జెక్ట్స్ అంటే ఐ యు వి దే హీ షీ ఇట్. సో కాలాలు వచ్చేసి పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో వీటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇకపోతే బీ ఫార్మ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో జనరల్ గా అందరికి తెలిసిన విషయమే ఇక్కడ బి అంటే తెలుగులో ఉండుట. బి అంటే ఏంటి అంటే తెలుగులో ఉండుట. దానికంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ ఫాదర్, తండ్రి అనుకుందాం. అప్పుడు ఇతను ఏమవుతాడు? కొడుకు, సన్. ఇతను కొడుకు అవుతాడు. అదేవిధంగా ఇంకో పర్సన్ తీసుకుందాం. ఈ పర్సన్ ఇతనికి చెల్లెలు అనుకుంటే ఈమె చెల్లెలు, మరి ఇతను ఎవరు? అన్నయ్య, బ్రదర్, రైట్. ఇతనికి మ్యారేజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈమె తన వైఫ్. అట్లాంటప్పుడు ఇతను ఏమవుతాడు? భర్త అవుతాడు. సో అంటే ఇతను ఈమెకి భర్త అవుతాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే ఒకే పర్సన్ ఇక్కడ ఇతనికి కొడుకు అవుతున్నాడు, ఈమెకి అన్నయ్య అవుతున్నాడు, ఈమెకి భర్త అవుతున్నాడు. అంటే ఒక పర్సన్ ఓన్లీ వన్ పర్సన్ రకరకాల పాత్రలను పోషిస్తున్నాడు, రకరకాల అవతారాలను ఎత్తుతున్నాడు. వన్ పర్సన్ ప్లేస్ మెనీ రోల్స్ హియర్. సో లైక్ దిస్ బి ఆల్సో ప్లేస్ నంబర్ ఆఫ్ రోల్స్ హియర్. సో ఇక్కడ చూస్తే ఒక పర్సన్ ఇన్ని రకాలుగా అవతారాలు ఎత్తినట్లే ఇక్కడ బి అంటే ఏమన్నాం ఇంతకు ముందే? బి అంటే ఉండుట. సో ఈ బి కూడా అవతారాలు ఎత్తుతుంది. ఎట్లా అవతారాలు ఎత్తుతుంది, ఎట్లా రోల్స్ ప్లే చేస్తుంది అంటే ఇక్కడ అంతకంటే ముందు ఒకసారి మనం కాలాలు రాసి పెడదాం. ఏంటి ఆ కాలాలు అంటే పాస్ట్ అన్నాం, నెక్స్ట్ ఏంటి ప్రెసెంట్, లాస్ట్ వన్ ఫ్యూచర్ అన్నాం ఇంతకు ముందే. సో కాలాలు పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. సో ఈ విధంగా 3 కాలాలు. అయితే బి అంటే ఉండుట కదా, ఇది కూడా రకరకాల అవతారాలు, రకరకాల పాత్రలను పోషిస్తుంటది. సో ఈ బి అనేది పాస్ట్ లో వాస్, వర్ అనేటువంటి పాత్రలు పోషిస్తుంది. వాస్, వర్. అదే బి అనేది ప్రెసెంట్ లో యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి పాత్రల్ని అంటే ఇట్లా ఈ 3 అవతారాలని పోషిస్తుంది. అదే బి అనేది ఫ్యూచర్ లో విల్ బి, షల్ బి. సో ఈ విధంగా బి అనేది ఇన్ని రకాల పాత్రలను పోషిస్తుంది. బి అంటే ఏంటి? ఉండుట. అది పాస్ట్ లోకి వస్తే
వాజు వర్గా మారుతుంది. మరి బి అంటే ఉండుటనే, అది అవతారం ఎత్తుతుంది తప్ప ఇది ఒకటే. మళ్ళీ అంటే బి అంటే ఉండుట, వాజ్ అంటే కూడా ఉండుట, వర్ అంటే కూడా ఉండుట. ఎప్పుడు పాస్ట్ లో సేమ్ లైక్ దిస్. బి అంటే ఉండుట, ఇది ప్రెసెంట్ లో యామ్, ఈజ్, ఆర్ గా మారిపోతుంది. అంటే ఇక్కడ కూడా ఇవన్నీ కూడా ఉండుటనే, బీనే ఇలా మారిపోతుంది. సో అదే విధంగా ఇదే బి ఫ్యూచర్ లో విల్ బి అండ్ షెల్ బి అనేటువంటి రెండు అవతారాలు ఎత్తుతుంది. అంటే విల్ బి అంటే కూడా ఉండుటనే, షెల్ బి అంటే కూడా ఉండుటనే, కానీ ఫ్యూచర్ లో రాబోయే కాలంలో అని మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనం ఇంతకు ముందే అన్నాం ఏంటి, సబ్జెక్ట్స్ అంటే ఎన్ని అని చెప్పుకోవడం జరిగింది. సబ్జెక్ట్స్ అంటే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ 7 అని చెప్పాం. సో పాస్ట్ లో అంటే జరిగిపోయినటువంటి దాన్ని సూచిస్తుంది, ఇది జరుగుతున్నటువంటి దాన్ని సూచిస్తుంది ప్రెసెంట్. ఫ్యూచర్ అనేది జరగాల్సిన దాన్ని సూచిస్తుంది. ఇక్కడ మనము ఈ సబ్జెక్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో 7 వాజుకు వరకు ఏమేమి యూజ్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఇక్కడ రాసి పెట్టుకుందాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐ, హీ, షీ, ఇట్. పాస్ట్ లో ఐ, హీ, షీ, ఇట్ గనక మనం యూజ్ చేస్తే వాజ్ ను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్, ఆ విధంగా. సో వర్ ఎప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది అంటే యు, వి, దే. ఓకే, యు, వి, దే. ఈ విధంగా ఈ యు, వి, దేలతో గనక సెంటెన్స్ స్టార్ట్ అవుతే మనం వర్ వాడాలి. గతంలో యు వర్, వి వర్, దే వర్. ఓకే, ఈ విధంగా. ఇకపోతే ప్రెసెంట్ లో వస్తే, ప్రెసెంట్ లో సెంటెన్స్ గనక మనము ఐతో స్టార్ట్ అవుతే ఐ యామ్ అని తీసుకోవాలి. సో ఐ యామ్, సో యామ్ ఎప్పుడు తీసుకుంటామంటే ఐతో సెంటెన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఈజ్ అనేది ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుందంటే హీ, షీ, ఇట్ వీటితో గనక సెంటెన్స్ స్టార్ట్ అవుతే, ప్రారంభమైతే మనం ఏం తీసుకోవాలి, ఈజ్ తీసుకోవాలి. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, లైక్ దిస్. సో ఆర్ ఎప్పుడు తీసుకోవాలి అంటే, సో సేమ్ యు, వి, దే. ఇక్కడ ఉన్నట్లు యు, వి, దే. సో యు, వి, దేలతో ప్రెసెంట్ లో గనక సెంటెన్స్ స్టార్ట్ అవుతే మనం ఆర్ తీసుకోవాలి. యు ఆర్, వి ఆర్, దే ఆర్, అట్లా. ఇక ఫ్యూచర్ లో మనకు అబ్జర్వ్ చేస్తే రెండు ఉన్నాయండి, విల్ బి ఉన్నాయి, షెల్ బి ఉంది. సో జనరల్ గా మనము విల్ బిని యూజ్ చేయడం జరుగుతుంది. షెల్ బిని సాధారణంగా జనరల్ గా మనం ఇవి యూజ్ చేయమండి. కాబట్టి నేను దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ విల్ బి గురించే డిస్కస్ చేయబోతున్నాను. సో విల్ బి అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ ఈ 7 దేంతో సెంటెన్స్ స్టార్ట్ అయినా విల్ బి యూజ్ చేయొచ్చు. ఎట్లా, ఐ విల్ బి, హీ విల్ బి, షీ విల్ బి, ఇట్ విల్ బి. సో ఆ విధంగా మనం ఏం చేస్తామంటే విల్ బికి మనము దేంతో అయినా కూడా విల్ బిని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము బి అనేది 3 అవతారాలు ఎత్తుతుంది. అంటే పాస్ట్ లో ఈ 2 అవతారాలు ఎత్తుతుంది, ప్రెసెంట్ లో 3 అవతారాలుగా, ఫ్యూచర్ లో ఈ 2 అయినప్పటికీ మనం మెయిన్ గా ఇది తీసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనము ఒక ఎగ్జాంపుల్స్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఒక విషయానికి వస్తే ఇప్పుడు మనము పాస్ట్ లో చూద్దాము. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు. నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నాను. నేను అంటే ఐ పాస్ట్ లోగా నిన్న. ఇక్కడ చూడండి ఒకసారి సెంటెన్స్ రాస్తాను. ఐ వాస్ ఎట్ HYD. I was at HYD హైదరాబాద్ ఎస్టర్డే. అంటే అర్థమైంది, నేను అంటే ఐ వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి, వాజ్ తీసుకోవాలి. ఐ వాజ్ ఎట్ అంటే నేను ఉన్నాను. ఎక్కడున్నాను, ఎట్ హైదరాబాద్ లో ఉన్నాను. ఎప్పుడున్నాను, ఎస్టర్డే నిన్న. అంటే ఓవరాల్ గా నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నాను. ఐ వాజ్ ఎట్ హైదరాబాద్. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ ను తీసుకుంటున్నాం.
అదే విధంగా వర్ వచ్చేటట్టు మరొక వేరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దేతో మనం ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే ఇలా రాసుకోవాలి. దే అన్నప్పుడు ఏం తీసుకోవాలి? వర్. దే వర్ ఎట్ వైజాగ్ 2 days ago. For example, 2 days ago. ఒకసారి చూస్తే దే అంటే దేకి ఏం తీసుకోవాలి? వర్. దే వర్. దే అంటే వారు. వర్ ఉన్నారు. వారు ఉన్నారు. ఎక్కడున్నారు? వైజాగ్ లో ఉన్నారు. ఎప్పుడున్నారు? 2 days ago అంటే 2 రోజుల క్రితం వారు వైజాగ్ లో ఉన్నారు అని మీనింగ్. అంటే ఇది గతానికి సంబంధించి. నిన్న ఉన్నారు అన్నా గతమే, 2 రోజుల క్రితం ఉన్నారన్నా కూడా గతమే. సో ఇక్కడ ఈ విధంగా మనము ఐ వాజ్, దేవర్ అంటే ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్ లతో మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అదే విధంగా యు వర్, వి వర్, దేవర్ ఈ విధంగా కూడా మనము ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఒకవేళ గనక మనం నెగిటివ్ అంటే అర్థమైంది, నేను హైదరాబాద్ లో లేను. ఫస్ట్ మనం ఏమనుకున్నాం? నేను నిన్న హైదరాబాద్ లో ఉన్నాను అనుకున్నాము. దానికి నెగిటివ్ ఏమవుతుంది? నేను నిన్న హైదరాబాద్ లో లేను, అది నెగిటివ్. సో చాలా సింపుల్ అండి, దానికి నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఐ వాజ్ నాట్ ఎట్ హైదరాబాద్ ఎస్టర్డే. ఐ అంటే నేను, వాజ్ నాట్ అంటే నేను లేను, వాజ్ అంటే ఉండడము, అంటే ఐ వాజ్ నాట్ అంటే నాట్ అంటే లేను. సో ఎక్కడ? హైదరాబాద్ లో. ఎప్పుడు? నిన్న. నేను నిన్న హైదరాబాద్ లో లేను అని తీసుకుంటాం. అదేవిధంగా దే వర్ నాట్ ఎట్ వైజాగ్. దే వర్ నాట్ ఎట్ వైజాగ్ 2 days ago. 2 రోజుల క్రితము వాళ్ళు వైజాగ్ లో లేరు. ఓకే, సో ఈ విధంగా మనం నెగిటివ్ లో కూడా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సో ఇది పాస్ట్ కు సంబంధించింది. ఇక ప్రెసెంట్ లో డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ అంటే ఇప్పుడు నేను ఒకవేళ కాలేజీలో ఉన్నాను అనుకుందాం. సో నేను గనక ఇప్పుడు కాలేజీలో ఉంటే, ఇప్పుడు ఉండడం అంటే ప్రెసెంట్, నేను అంటే ఐ. సో నేను ఇప్పుడు ప్రజెంట్ కాలేజీలో ఉన్నాను. సో దాన్ని మనం ఎలా చెప్తామంటే ఐ ఎప్పుడు? ఇప్పుడున్నాను ప్రెసెంట్ లో. ఐ ఉంటే యామ్ తీసుకోవాలి. ఐ యామ్ ఎట్ కాలేజ్. ఐ యామ్ ఎట్ కాలేజ్ అంటే నేను, ఐ అంటే నేను, యామ్ అంటే ఉన్నాను. ఎక్కడ? ఎట్ కాలేజ్, కాలేజీలో ఉన్నాను, కాలేజ్ వద్ద ఉన్నాను. ఈ విధంగా తీసుకోవచ్చు. ఐ యామ్ ఎట్ కాలేజ్ నౌ. దీన్ని కూడా నౌ అని కూడా తీసుకోవచ్చు. సో ఇది తీసుకున్నప్పటికీ తీసుకోకపోయినప్పటికీ సేమ్ మీనింగ్ వస్తుంది. ఐ యామ్ ఎట్ కాలేజ్ నౌ ఆర్ ఐ యామ్ ఎట్ కాలేజ్, బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ గివ్ సేమ్ మీనింగ్. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. సో షీతో ఒకటి స్టార్ట్ తీసుకుందాం ఎగ్జాంపుల్. సో ఆమె ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో ఎక్కడుంది అనుకున్నాం? సినిమాకి వెళ్ళింది, సినిమా హాల్లో ఉంది, లేదు అంటే షాపింగ్ మాల్లో ఉంది అనుకుందాం. ఒక ఆమె షీ. సో షీ వస్తే ఏం తీసుకోవాలి? ఈజ్. షీ ఈజ్ ఎట్ షాపింగ్ మాల్. సో ఈ విధంగా షీ అంటే ఆమె, ఈజ్ ఉంది, ఆమె ఉంది. ఎక్కడుంది? ఎట్ షాపింగ్ మాల్. సో ఈ విధంగా మనము ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఉంది అన్నమాట, ఇప్పుడు ఉంది. సో ప్రజెంట్ కు సంబంధించింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, మనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎక్కడున్నావురా అంటే వాడు ఏదో ప్లేస్ చెప్పాడు. లేదురా, నువ్వు ప్రస్తుతానికి టీ పాయింట్ లో ఉన్నావు. టీ పాయింట్ లో ఉన్నావు. వాడు ఏదో మనకు అబద్ధం చెప్పాడు. ఎక్కడున్నావు అంటే నేను ఎక్కడో ఉన్నానని చెప్పాడు. లేదంటే నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు టీ పాయింట్ లో ఉన్నావు ప్రెసెంట్ అని మనం అంటున్నాం. అప్పుడు మనం ఈ విధంగా చెప్పవచ్చు. అంటే నువ్వు అంటే యు కదా. సో యు ఆర్. యు అంటే ఏం తీసుకోవాలి? ఆర్ తీసుకోవాలి. యు ఆర్ ఎట్ టీ పాయింట్ అంటే నువ్వు టీ తాగుతూ అక్కడ ఉన్నావు, టీ పాయింట్ లో ఉన్నావు అంటే యు ఆర్ ఎట్ టీ పాయింట్. యు అంటే నీవు, ఆర్ అంటే ఉన్నావు, ఎట్ టీ పాయింట్ లో ఉన్నావు. నేను చూసాను, దూరం చూసాను, కనబడుతున్నావు అని చెప్పేసి. సో ఈ విధంగా మనము ప్రెసెంట్ లో తీసుకుంటాం.
మరి వీటికి కూడా నెగిటివ్ ఉంటుంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ ఆమ్ ఎట్ కాలేజ్ అంటున్నాం, నేను కాలేజీలో ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ నేను కాలేజీలో లేను, అది నెగిటివ్. సో నెగిటివ్ ను మనం ఎట్లా తీసుకుంటాం, సేమ్ ఇంతకు ముందు మనం ప్రీవియస్ లో ఏ విధంగా నాట్ యూజ్ చేసామో ఇక్కడ కూడా నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఐ ఆమ్ నాట్ ఎట్ కాలేజ్ అంటే నేను ఇప్పుడు కాలేజీలో లేను. ఐ యామ్ నాట్, నేను లేను. ఎక్కడ లేను, ఎట్ కాలేజ్, కాలేజీలో లేను, నేను కాలేజీలో లేను ప్రస్తుతానికి అంటే ప్రెసెంట్ లో. ఓకేదా. సేమ్ షీ ఈజ్ నాట్ ఎట్ షాపింగ్ మాల్, యు ఆర్ నాట్ ఎట్ టీ పాయింట్, ఎట్ ఆఫీస్, సంథింగ్ ఎట్లా అన్నా కూడా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మనం నెగిటివ్ లో తీసుకుంటాం. సో పాజిటివ్ లో నాట్ లేకపోతే పాజిటివ్, నాట్ ఉంది అంటే నెగిటివ్ లో వచ్చేస్తుంది అనమాట. సో అదే విధంగా లెట్ us డిస్కస్ ఫ్యూచర్ ఎగ్జాంపుల్. సో ఫ్యూచర్ లో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మెయిన్ గా మనము విల్ బీని తీసుకోవడం జరుగుతుంది. విల్ బీతోనే మనం ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకుంటాం. సబ్జెక్ట్స్ ఐ యు వి దే హీ షీ ఇట్, దీంట్లో ఏది తీసుకున్నా కూడా విల్ బీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు ముంబైలో ఉంటాను, లేదా బెంగళూరులో ఉంటాను, లేదా హైదరాబాద్లో ఉంటాను. సో ఈ విధంగా అంటే రేపు ఉంటాను అంటే గతంలో విషయం కాదు, అది ప్రెసెంట్ విషయం కాదు, ఫ్యూచర్ విషయం. రేపు ఉంటాను, రాబోయే కాలం. సో నేను రేపు హైదరాబాద్లో ఉంటాను. సో నేను ఐ ఉంటాను, ఐ విల్ బి ఎట్ హైదరాబాద్ టుమారో. అంటే అర్థమైంది, నేను విల్ బి ఉంటాను, విల్ బి అంటే ఉంటాను, ఎప్పుడు ఉంటాను, ఫ్యూచర్ లో. ఓకే, ఫ్యూచర్ కిందకి వస్తుంది. విల్ బి ఎట్ హైదరాబాద్ లో ఉంటాను, టుమారో రేపు అంటే నేను రేపు హైదరాబాద్ లో ఉంటాను అంటే ఫ్యూచర్ లో. సో ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇంకా వేరే కూడా ఎగ్జాంపుల్స్ నంబర్ ఆఫ్ తీసుకోవచ్చు అండి మనకి. సో 7 సబ్జెక్ట్స్ యూజ్ చేస్తూ కూడా మనం తీసుకోవచ్చు. సో షీ విల్ బి ఎట్ కామారెడ్డి, షీ విల్ బి ఎట్ కామారెడ్డి. సో ఆమె విల్ బి ఉంటుంది ఎట్ కామారెడ్డి టుమారో, టూ డే ఆఫ్టర్ 2 days ఫర్ ఎగ్జాంపుల్. సో టుమారో. సో ఈ విధంగా మనము ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఫ్యూచర్ లో ఉండడం, రేపు ఉండడం. ఇంకా ఇలా కాకుండా కొన్ని రకాలుగా మనం తీసుకోవచ్చు డిఫరెంట్ గా. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అతను మెడిసిన్ చేస్తున్నాడు అంటే మెడిసిన్ కంప్లీట్ అవ్వడానికి ఒక 1 year ఉంది. ఆ 1 year కంప్లీట్ అయితే అతను మెడిసిన్ కంప్లీట్ అయిపోతుంది. సో మెడిసిన్ కంప్లీట్ అయిన తర్వాత అతను ఎలా ఉంటాడు, ఒక డాక్టర్ గా ఉంటాడు. సో అంటే 1 సంవత్సరం తర్వాత అతను డాక్టర్ గా ఉంటాడు అంటే 1 సంవత్సరం తర్వాత అంటే ఫ్యూచరే కదా. సో ఇక్కడ దీనికి మనం ఈ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ హీ అతను, ఆ పర్సన్ హీ విల్ బి ఏ డాక్టర్ ఆఫ్టర్ 1 year. అంటే అర్థమైంది ఇక్కడ. సో హీ అతడు, విల్ బి ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏ డాక్టర్, ఒక డాక్టర్ గా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు, ఆఫ్టర్ 1 year అంటే 1 సంవత్సరం తర్వాత ఫ్యూచర్ లో అతను ఒక డాక్టర్ గా ఉంటాడు. సో ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. మరి నెగిటివ్ ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇంతకుముందు పాస్ట్ లో అయినా ప్రెసెంట్ లో అయినా నెగిటివ్ చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మనకు నెగిటివ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, రేపు నేను హైదరాబాద్ లో ఉండను. ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే ఐ విల్ బి ఎట్ హైదరాబాద్ టుమారో, నేను రేపు హైదరాబాద్ లో ఉంటాను ఇలా. అదే నెగిటివ్ ఏమవుతుంది, నేను రేపు హైదరాబాద్ లో ఉండను. ఇక్కడ ఎలా తీసుకోవాలంటే విల్ నాట్ బి, విల్ బి నాట్ కాదండి, విల్ నాట్ బి, ఐ విల్ నాట్ బి ఎట్ హైదరాబాద్ టుమారో అంటే నేను విల్ నాట్ బి ఉండను. నాట్ బి అంటే ఉండను, బి అంటే ఉండుట, నాట్ బి అంటే
ఉండకపోవడం. సో విల్ నాట్ బి, ఐ విల్ నాట్ బి రేపు నేను ఐ విల్ నాట్ బి నేను ఉండను ఎట్ హైదరాబాద్, హైదరాబాద్లో ఎప్పుడు రేపు, నేను రేపు హైదరాబాద్లో ఉండను. అదేవిధంగా ఇది కూడా అంతే. షీ విల్ నాట్ నెగిటివ్లో అయితే షీ విల్ నాట్ బి ఎట్ కామారెడ్డి టుమారో, రేపు ఆమె కామారెడ్డిలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా హీ విల్ నాట్ బి ఏ డాక్టర్ ఆఫ్టర్ 1 year, అంటే 1 సంవత్సరం తర్వాత అతను ఒక డాక్టర్గా ఉండడు. సో ఇంకా వేరే ఏదన్నా ఉండొచ్చు. సో డాక్టర్గా ఉండడు. ఈ విధంగా మనం నెగిటివ్ను మనం తీసుకోవచ్చు. ఇదే కాకుండా అంటే ఈ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్లలో బీ ఫామ్ ఈ విధంగా మారిపోయి మనకు డైలీ లైఫ్లో యూజ్ అవుతుంది. సో అట్లా కాకుండా క్వాలిటీని చెప్పడానికి కూడా మనం ఈ బీ ఫామ్స్ని యూజ్ చేయొచ్చు. క్వాలిటీని చెప్పడానికి ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో క్వాలిటీ 1-2 ఎగ్జాంపుల్స్ తీసుకొని దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. సో హీ ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే హీ అంటే అతను, ఈజ్ అంటే ఉండుట, ఏ గుడ్ బాయ్ అంటే ఒక మంచి బాలుడుగా ఉండుట. ఈజ్ అంటే ఉండుటనే కదా. అంటే ఇక్కడ వాజు, వర్రు, యాము, ఈజు, ఆరు, విల్ బి, షెల్ బి అన్ని ఉండుటనే, కాకపోతే డిఫరెంట్ కాలాలలో ఉండుట. సో హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, అతను మంచి బాలుడుగా ఉన్నాడు. అంటే మనం అలా చెప్పం జనరల్ గా, అతను మంచివాడు, అతడు మంచి బాలుడు, ఆమె చాలా మంచిది, ఇట్లా చెప్తూ ఉంటాం. సో అంటే వాళ్ళ క్వాలిటీ అన్నమాట. మంచి పర్సన్ కాబట్టి ఆ మంచి పర్సన్ అనేది ఒక వాళ్ళ క్వాలిటీ. సో హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, అతను మంచివాడు, అంటే మంచివాడుగా ఉన్నాడు, అంటే గుడ్ బాయ్ అంటే క్వాలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటే షీ ఈజ్ ఆమె ఉంది, ఎలా ఉంది? వెరీ బ్యూటిఫుల్ చాలా అందంగా ఉంది, అంటే ఆమె యొక్క క్వాలిటీ. సో ఈ విధంగా చెప్పడానికి కూడా మనము బీ ఫార్మ్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. హీ వాజ్ నాట్ ఏ గుడ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ హీ వాజ్ నాట్ ఏ గుడ్ పర్సన్ అంటే అతను మంచివాడు కాదు, అంటే ఎప్పుడు వాజ్ వచ్చింది కాబట్టి గతం గురించి డిస్కస్ చేస్తున్నాం. అతను గతంలో మంచివాడు కాదు. హీ వాజ్ నాట్ ఏ గుడ్ బాయ్, హీ వాజ్ నాట్ ఏ గుడ్ పర్సన్. సో ఈ విధంగా మనము ఏమంటామంటే వీటిని, ఈ బీ ఫార్మ్స్ ని ఇలానే కాకుండా కూడా వాళ్ళ క్వాలిటీస్ బట్టి కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. నిత్య జీవితంలో జనరల్ గా మనం వింటూనే ఉంటుంటాం ఎప్పుడు కానీ. హీఈస్ ఏ గుడ్ బాయ్, హీఈస్ ఏ బ్యాడ్ బాయ్, దే ఆర్ వెల్, హీఈస్ ఏ గుడ్ ప్లేయర్, హీఈస్ ఏ గుడ్ ప్లేయర్ అంతే, అతను మంచి ఆటగాడు, అదో క్వాలిటీ. హీ ఈజ్ ఏ గుడ్ ప్లేయర్, హీ ఈజ్ ఏ గుడ్ క్రికెటర్. సో ఈ విధంగా మనము బీ ఫార్మ్స్ ను యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి ఇక్కడ అంటే, చాలా మంది శ్రేయోభిలాషులు, మా ఫ్రెండ్స్, చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా మా కామెంట్స్ అన్ని కూడా నాకు వాట్సాప్ ద్వారా పంపుతున్నారు. అలా కాకుండా వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. సో మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.